లోన్లీనెస్. ఆ లోన్లీనెస్ కొంతమందికి ఎక్కువైపోతే ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. అయితే డిప్రెషన్ ఉన్నది అనంటే నువ్వు అన్బిలీవర్ అని కాదు, ఇట్ క్యాన్ బీ టు ఎ బిలీవర్ టు. నీకు క్రైస్ట్ తెలీదు, నీకు చర్చికి రావటం లేదు అని నేను అంటలేదు. యూ మైట్ బీ ఎ గుడ్ క్రిస్టియన్ గోయింగ్ టు చర్చ్, యట్ మే బీ గోయింగ్ త్రూ కైండ్ ఆఫ్ డిప్రెషన్. సో దానికి వేరియస్ రీజన్స్ మీకు ఉండొచ్చు. సో ఈరోజు డిప్రెషన్ అనే సిచ్యుయేషన్ దాకా వెళ్ళలేదు, కానీ ఈ క్యారెక్టర్ లోన్లీనెస్కి మాత్రం వెళ్ళాడు. ఎందుకు అని అంటే కనుక ద ఛాలెంజ్ దట్ ఈస్ బిఫోర్ హిమ్ ఈజ్ సో ఓవర్వెల్మింగ్ టు హిమ్. తన ముందున్నటువంటి ప్రాజెక్టు ఇట్ అపియర్ టు బీ జైగాంటిక్. హీ థాట్, కెన్ ఐ డూ దిస్, కెన్ ఐ సక్సీడ్, కెన్ ఐ గో బియాండ్ అనే భయం తనకి కలిగింది. అలాంటి మూమెంట్లో గాడ్ గేవ్ హిమ్ అష్యూరెన్స్. 4 అష్యూరెన్స్లు ఇచ్చాడు. సో ఐ వాంట్ టు లుక్ అట్ దోస్ 4 అష్యూరెన్సెస్. ఎందుకంటే దోస్ 4 అష్యూరెన్సెస్ క్యాన్ అప్లై టు ఈచ్ వన్ ఆఫ్ అస్ సిట్టింగ్ హియర్, వెదర్ యు ఆర్ ఎ ఫస్ట్ గ్రేడర్ ఆర్ యు ఆర్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్. ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి. సో అది నేను తీసుకుంటే ఇట్ అప్లైస్ టు ఎవ్రీబడి కదా అని అనిపించింది అనమాట. సో ఇంతకీ నేను చేయదలుచుకుంది ఏంటంటే, జాషువా అనేటువంటి ఒక ఆయన తన లైఫ్లో ఫేస్ చేసినటువంటి ఒక ఛాలెంజ్ అండ్ హౌ హీ కుడ్ ఓవర్కమ్ దట్ ఛాలెంజ్, అది నేను చూడదలుచుకుంది. సో వాట్ ఐ విల్ ట్రై టు డూ ఇస్ ఐ విల్ గివ్ 2 ఇంట్రొడక్షన్స్. ఒకటి ఏంటంటే ఈ క్యారెక్టర్ జాషువా అంటే ఎవరు అంటే రఫ్గా ఒక ఐడియా ఇస్తాను. ఎందుకంటే మనం చూసేది ఒక 5 వర్సెసే, ఓన్లీ 5. కానీ ఎప్పుడు కూడా వర్డ్ ఆఫ్ గాడ్ బాగా ఎప్పుడు మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు నో ద కంప్లీట్ కాంటెక్స్ట్ వెరీ వెల్. సో అందుకని జాషువా అంటే ఎవరు బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక చిన్న స్టోరీ లాగా చెప్పేస్తాను. రెండోది ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ ఓవరాల్ సర్వే ఆఫ్ ద బుక్ కాల్డ్ జాషువా. మనకు బుక్ ఉంది కదా జాషువా, 24 చాప్టర్స్, దాన్ని కూడా ఇస్తాను. దాంట్లో ఒక ఫ్యూ వర్సెస్ను మనం స్టడీ చేస్తాం అన్నమాట. సో లెట్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ యూ హూ ఈజ్ జాషువా. జాషువా అంటే ఎవరు అనేది మీకు చెప్పాలి. జాషువా అనేది ఒరిజినల్ నేమ్ కాదు ఆయన ఒరిజినల్ నేమ్ కాదు. ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి అసలు పేరు హోషియా. ఈజ్ ఒరిజినల్ నేమ్ వాజ్ హోషియా. హోషియా అంటే అర్థం ఏంటంటే రక్షణ, సాల్వేషన్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హోషియా. అది పేరు అది. అయితే జూయిష్ పీపుల్కి ఒక అలవాటు ఉండేది. ఏంటనంటే ఒక లీడర్ ఉన్నాడు అనుకోండి, ఒక లీడర్. ఆ లీడర్కి ఎప్పుడు కూడా 3-4 లెఫ్టినెంట్స్ లాగా పనిచేసేవాళ్ళు అనమాట. వాళ్ళని డిసైపుల్స్ అంటారు, స్టూడెంట్స్ అంటారు, ఈ లెఫ్టినెంట్స్ అంటారు, ఎట్లాగైనా సరే. సో మోజెస్ అనేటువంటి లీడర్కి కపుల్ ఆఫ్ పీపుల్ వర్ లెఫ్టినెంట్స్. అయితే ఈ లెఫ్టినెంట్స్లో ఒక ఆయన పేరు హోషియా. ఒకరోజు దేవుడు మోజెస్తో ఏం చెప్పాడంటే, మోషే ఆఫ్ ఆల్ యువర్ అసిస్టెంట్స్ హూమ్ యూ హ్యావ్, ఈయన్ని ఐఎమ్ గోయింగ్ టు మేక్ హిమ్ నెక్స్ట్ ఇన్ కమాండ్. నీ తర్వాత ఆయన, నీ తదనంతరం ఆయన అని అన్నాడు. సో యూజువల్గా జూయిష్ పీపుల్ చేసే పని ఏంటంటే ఎవరినైనా తదనంతరం అని అనుకుంటే కనుక, ఎవరైనా ఇంపార్టెంట్ తన లైఫ్లో అని అనుకుంటే కనుక, మన పిల్లలు చేసే పనులే వాళ్ళు కూడా చేస్తారు. మన పిల్లలు ఏం చేస్తారండి అంటారేమో, ఇఫ్ యూ గివ్ దెమ్ అ పప్పీ అనుకోండి, పిల్లలకి పప్పీని ఇస్తే దిస్ ఈజ్ ఫర్ యూ అని ఇచ్చారనుకోండి పిల్లలకి, డూ యు నో వాట్ దే ట్రై టు డూ? ఫస్ట్ థింగ్ దే విల్ ట్రై టు డూ ఈజ్ దిస్, దే విల్ గివ్ ఎ నేమ్ టు ద పప్పీ. ఆ పప్పీ నేమ్కి రెస్పాండ్ అయిందనుకో, దెన్ దే ఫీల్ ఇట్ ఈస్ మైన్. ఇంకా చిన్నపిల్లలు ఎంత క్యూట్గా ఉంటారంటే వాళ్ళకు ఒక డాల్ ఇచ్చినా కూడా డాల్కి పేరు పెడతారు. ఐ డోంట్ నో మీకు అది ఉందా లేదు. సో ఆ పేరు పెట్టంగానే ఇట్ ఈస్ మైన్ అన్నది. ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత స్కూల్కి వెళ్తారు కదా, ఒక బుక్ ఇవ్వంగానే ఫస్ట్ పేరు రాసుకుంటారు, దాంతో దిస్ ఈజ్ మైన్ అనేసి. సో జూయిష్ పీపుల్ కూడా ఏం చేస్తారంటే ఎవరినైనా వాళ్ళు ఆ విధంగా ఓన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి పేరు పెడతారు. ఈ పేరు అనేది కంప్లీట్ న్యూ నేమ్ అవ్వచ్చు, ఓల్డ్ నేమ్కి కొంచెం మోడిఫికేషన్ అవ్వచ్చు, లేదా ఉన్న నేమ్కి ఏదైనా ఎడిషన్ అవ్వచ్చు. 3 వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒకటి,
సైమన్ అనే ఆయనకి జీసస్ క్రైస్ట్, పెట్రాస్ అని పేరు పెట్టాడు. సీఫాస్, రాక్, కంప్లీట్లీ న్యూ నేమ్. రెండోది అబ్రామ్కి అబ్రహాం అని పేరు పెట్టాడు. అఫ్కోర్స్ దెర్ ఇస్ మీనింగ్ ఇన్ దట్ నేమ్, నేను కాదనట్లేదు, బట్ మోడిఫికేషన్. ఇక మూడోది ఈయనది హోషియా అన్న దానికి ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న వర్డ్ యాడ్ చేశాడు. ఏం యాడ్ చేశాడంటే జహో. జహో అనేది షార్టెండ్ నేమ్ ఆఫ్ జహోవా. సో జహో అంటే యెహోవా, యావే. హోషియా అంటే సాల్వేషన్, యావే ఈ సాల్వేషన్ ఈజ్ హిజ్ నేమ్. గాట్ ఇట్? బ్యూటిఫుల్. సో ఇప్పుడు చాలా బ్యూటీ అనిపించేది ఏంటంటే ఈ జాషువా అనేటువంటి నేమ్లో ఉన్నటువంటి మీనింగే కొత్త నిబంధనలో ఒక ఆయనకి పెట్టారు. ఖతర్నాక్ మనిషి ఆయన, ఎవరు సార్ అంటారేమో, జీసస్ క్రైస్ట్. వీళ్ళిద్దరి పేర్లకి మీనింగ్ ఒకటే. జీసస్ అంటే హీ విల్ సేవ్ హిజ్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. దట్స్ ఇట్. ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడు. సో జీసస్ అన్న జాషువా అన్న డిఫరెంట్ స్లాంగ్స్లో పలకడం అనమాట. జేమ్స్కి జాకబ్కి తేడా ఏముంటుంది, అలాగనమాట. సో దట్స్ ది డిఫరెన్స్ అనమాట. బట్ బోత్ హ్యావ్ ద సేమ్ మీనింగ్ ఆర్ నేమ్, జాషువా. సో ఈ జాషువా అనేటువంటి ఆయన హీ వాజ్ ది సర్వెంట్ ఆఫ్ మోసెస్, ఈజ్ అ స్టార్టెడ్ సర్వెంట్. రెండోది ఏంటంటే బికాజ్ హీ వాజ్ సర్వెంట్ హీ వాజ్ మేడ్ ది సోల్జర్. అందుకని అమాలేకులతో యుద్ధాన్ని పంపించాడు. సర్వెంట్ ఆఫ్ మోసెస్, సోల్జర్ యాజ్ మ్యాన్ ఆఫ్ మోసెస్. మూడోది హీ వాజ్ ఎ స్పై సెంట్ బై మోసెస్. స్పై 12 మంది వేగులు వారిని పంపించాడు కదా, స్పైస్. వాజ్ వన్ ఆఫ్ దెమ్, స్పై. మూడోది. నాలుగోది ఏంటంటే హీ వాజ్ ఆల్వేస్ సబార్డినేట్, సబ్మిటింగ్ టు మోసెస్. ఓకే, దట్స్ ద ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ ఏంటంటే దేవుడు ఏమంటాడంటే నా ఆత్మ ఆయన మీద పెట్టాను అని స్పిరిట్ ఫిల్ చేశాడు. ఇది జాషువా. నేను ఇందాక జాషువాని జీసస్ని పక్కన పెట్టాను కదా, నాకు ఎందుకో జాషువాని చూస్తే ఎ టైప్ ఆఫ్ జీసస్ లాగా అనిపిస్తాడు. ఎందుకో చెప్తాను. ఐ విల్ గివ్ యూ 2 రీజన్స్ వై జాషువా అపియర్స్ టు మీ లైక్ జీసస్ క్రైస్ట్. ఎట్లా అంటే మోసెస్ మౌంట్ సైనా మీదకి ఎక్కేవాడు, పైకి ఎక్కేవాడు. కిందేమో వాళ్ళ అన్న ఉండేవాడు, ఎవరు, ఆరన్, ప్రజలందరి దగ్గర. ఈ జాషువా లేదా, వీడు ఒక్కడే మధ్యలో ఉండేవాడు. అటు పైన మోసెస్ దగ్గరికి వెళ్ళేవాడు కాదు, కింద ఆరన్ దగ్గర ఉండేవాడు కాదు, మధ్యలో ఉండేవాడు. సో ఈ వాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎ లింక్ అనమాట. అట్లా ఉండేవాడు అనమాట. జీసస్ క్రైస్ట్ కూడా అంతే కదా, ఆ ఫాదర్కి మనకి ఒక లింక్ లాగా మధ్యలో ఏలాడుతూ ఉంటాడు అనమాట. సో జీసస్ ఈజ్ ద ఓన్లీ వన్ who can hold the hand of the Father. And he came down as a human being, as a human form. So he can hold our hand. So రెండు హ్యాండ్స్ని కలపగలిగేది జీసస్ క్రైస్ట్. సో కైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రెండో రీజన్ ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు మోసెస్ ఉన్నాడు కదా పాపం, 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని నడిపించాడు. అండ్ ఆల్మోస్ట్ టు ది ఫ్యాగెంట్కి వచ్చేసాడు. అంటే ఇప్పుడు మనం ఇఫ్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ సౌత్ అనుకోండి, బై రోడ్ వచ్చారు, I-94 అనుకోండి, ఇటు వచ్చేది, అంతేనా, వచ్చారనుకోండి, ఇంకొంచెం ముందుకెళ్తే కానీ కెనడా వచ్చేస్తుంది. అది ఇట్స్ ఆల్మోస్ట్ ఫ్యాగెట్. అదే రోగ్ రివర్ అనుకోండి, ఇఫ్ ఐఎమ్ రైట్, దాటి అవతలకి వెళ్ళిపోతే కెనడా వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇక్కడ దాకా వచ్చారు, యూ హ్యావ్ టు ఓన్లీ క్రాస్. సో మోసెస్ ఆల్మోస్ట్ తన జర్నీ అలాగొచ్చిందనమాట. హీఈస్ ఆల్మోస్ట్ టు ది డెడ్ ఎండ్. అది రివర్ దాటి వెళ్తే కనుక ప్రామిస్డ్ ల్యాండ్. ఆ రివర్ పేరు జోర్డన్. అక్కడికొచ్చాడు. సో ఆ టైంలో ఇంకొంచెం ముందు ఉన్నప్పుడు వీళ్ళకి దాహం వేసింది. దాహం వేస్తే దేవుడు ఏమన్నాడంటే, చూడు ఆ బండ దగ్గరికి వెళ్ళి పెద్దలను కూర్చోబెట్టి బండతో నువ్వు మాట్లాడన్నాడు. అంటే మోసెస్కి ఇదివరకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ని బట్టి బండ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న స్టాఫ్ తీసుకొని కొట్టాడు. కొడితే వాటర్ వచ్చింది. ఒకవేళ దేవుడు చెప్పినట్లు మాట్లాడితేనే వాటర్ రావాలి, కొడితే వాటర్ రాకూడదు అనేది జరుగుంటే ఏమైంది తెలుసా? మోసెస్ని కొడి చంపేసిండేవాళ్ళు, ఏరా నీళ్ళు ఏరా అని. సో దేవుడికి మోసెస్ని అట్లా చంపడం ఇష్టం లేక హీ గేవ్ వాటర్. వాటర్ ఇచ్చేసిన తర్వాత మొత్తం మనోడంతా తాగిన తర్వాత దేవుడు పిలిచిన తర్వాత మరి చిరాగ్గా వెళ్తాడు. ఎందుకు చిరాగ్గా వెళ్తాడు? దేవుడు చెప్పిన మాట చేయలేదు కదా. దేవుడు చెప్పిన మాట చేయకపోయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం కానీ దిల్సే వెళ్ళాం. మనం చాలాసార్లు ప్రార్థన చేయాలి. ఆ ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా, ఈ రాత్రి మేము పడుకుంటున్నాం, మీరు సాయం చేయండి. మీ పిల్లలు ఎప్పుడైనా ప్రార్థన చేయటం చూసారా? ఎందుకు చేశారంటే నువ్వు చేయమన్నావు కాబట్టి.
బట్ ఇట్ ఈస్ నాట్ దిల్సే. మనం కూడా అలా ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు. సో మోజెస్ కూడా అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి అంటే, మోజెస్ మరే నీకు 6 weeks టైం ఇస్తున్నాను. దేనికి చెప్పు. 6 weeks టైం ఇస్తున్నాను. ఎర్ర సముద్రం దాటింది 20 years లోపోళ్ళు. 20 years దాటిన వాళ్ళు ఎవరు ఎర్ర సముద్రం దాటలేదు. అయితే 20 years దాటిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు, ఇద్దరు తప్పించి. ఎవరో ఇద్దరు అంటే జాషువా అండ్ కేలెబ్. నువ్వు ఏం చేయాలంటే ఈ 6 weeks టైంలో లేకపోతే 40 days టైంలో వీళ్ళందరినీ కూర్చోపెట్టి నీకు మొత్తం లా ఉన్నదే అది మళ్ళీ సార్ చెప్పాలా. ఎందుకు ప్రభు ఇది అంత చెప్పమంటే, ఏం లేదు నువ్వు చెప్పేసిన తర్వాత నేను లేపేస్తాను అని అన్నాడు. అదా అది నీ లాస్ట్ ప్రాజెక్ట్ ఇదే చెప్పు అని అన్నాడు. ఇది పరిస్థితి. సో ఆ 40 daysలో లా మొత్తాన్ని రిపీట్ చేసిందే డ్యూటరానమీ. సెకండ్ టైం చెప్పినటువంటి లా ఇది 3 lecturesలో అయిందనమాట. 3 lectures లాగా ఇచ్చాడు. మొత్తం డ్యూటరానమీ చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత దేవుడు పైకి రా అన్నాడు. అది చూడు అదే జెరికో అదే అన్నీ చూపించాడు. మనోడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీని ఏంజల్స్కి అప్ చెప్తే వాళ్ళు పాతెట్టారు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ శాటన్ ఎతికాడు. ఎందుకంటే ఆ డెడ్ బాడీని ఇజ్రాయేలీలకి ఇచ్చి ఆ ఇజ్రాయేలీలు ఆ మోజెస్ యొక్క డెడ్ బాడీని మమ్మిఫై చేసి వాళ్ళు పూజలు చేయాలని శాటన్ యొక్క కోరిక. అయితే దేవుడు ఆ డెడ్ బాడీ కూడా దొరకనివ్వలేదు. ఇది మీకు ఎలా తెలుస్తారంటే జూడ్ రాశాడు, ఎవరు యోధా పత్రికలో ఉంటారు ఆయన రాశాడు ఇది. సో మొత్తానికి మోజెస్ పని అయిపోయింది. సో మోజెస్ని సింగిల్ స్టేట్మెంట్లో ఏమని చెప్పొచ్చు అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్. అది మోజెస్. మనలో చాలామంది ఆ టైప్. అయితే మోజెస్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఎ లా. మీకు అర్థమైంది కదా, మోజెస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎ లా. కుడ్ టేక్ దెమ్ ఓన్లీ టు ద బార్డర్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. కానీ ఆ రివర్ని క్రాస్ చేసింది ఎవరంటే జాషువా. సో జాషువా ఈజ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ గ్రేస్. వాట్ లా కుడ్ నాట్ డూ, గ్రేస్ కుడ్ డూ. సో అందుకనే ఆ జాషువా లైఫ్లోంచి ఓ సన్నివేశం మీకు చెప్దాం అనుకుంటున్నాను. అది సో ఇక్కడ దాకా ఆ జియోగ్రాఫికల్ పొజిషన్ అయిపోయింది కదా. మోజెస్ చచ్చిపోయాడు. చచ్చిపోయింది. ఇప్పుడు జాషువా ఉన్నాడు. ఈ జాషువా మనోడికి టెన్షన్లు చాలా ఉన్నాయి. టెన్షన్ నెంబర్ 1, ఈ పనికిమాలిన బ్యాచ్ నాటి అలా తీసుకెళ్ళారా బాబు అని ఒక టెన్షన్. ఎందుకంటే అంటే అంటే గుణుగుతారు. పొద్దున్నే మన్నా ఇచ్చిన దేవుడు తింటారు, 10 నిమిషాల్లో దేవుడి మీద గుణుగుతారు. ఎంత గలీజ్ బ్యాచ్ ఆలోచించండి. సో అది బ్యాచ్. వాళ్ళని అవతల తీసుకెళ్ళాలి. రెండోది, మా గురుగారు లేరు, మై బాస్ ఈజ్ నాట్ దేర్, హౌ టు హ్యాండిల్ దిస్. సో ఈ విధమైనటువంటి భయాలతో టెన్షన్తో ఉంటున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఎవరితో? జాషువాతో. జాషువా భయపడదురా బాయ్. ఇది జాషువా బుక్ స్టార్ట్ చేస్తున్నాను నేను. భయపడద్దు. ఇప్పుడు మీ గురుగారు ఉన్నారు మోస్ గారికి, ఆయనకి ఎలా తోడుకున్నాను నీకు కూడా అలాగే తోడుకుంటా. అర్థమైనా? అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేస్తావంటే, మీ గురుగారు 5 పుస్తకాలు రాశాడు కదా. అవును ప్రభా, అవును, మెగాలోత్ 5 స్క్రాల్స్ ఉన్నాయి. ఏం చేస్తావంటే అవి చదివేసి, బాగా చదివేసి వాటిని లైఫ్లో పాటించు. ఇది చాప్టర్ 1 అండి జాషువా. మనోడు మొత్తం చదివేశాడు. చదివేసి వాళ్ళకి అయ్యగారు చేసిన పని గుర్తొచ్చింది. మా అయ్యగారు వేగుల వారిని పంపించాడు, అందుట్లో నేను ఒకడిని, కాబట్టి నేను కూడా పంపిస్తాను. 4 పంపించాడు. అదే 2nd చాప్టర్. చూడండి ఎంత చక్కగా రిపీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వెళ్ళొచ్చారు. ఎవరు? వేగురు వాళ్ళు వెళ్ళొచ్చి, సార్ వాళ్ళు పిచ్చగా వణిగిపోతున్నారు, మనం వెళ్ళి ఈజీగా హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు అని మొత్తం పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు అవతలకి వెళ్ళాలి. అయితే విషయం ఏంటంటే జార్డన్ రివరు 10 feet ఉంటుంది, చిన్నది. వీళ్ళు వెళ్ళి వచ్చేటప్పటికి సీజనల్ రెయిన్స్ ఏ ఉన్నట్టున్నాయి, ఫ్లడ్ స్టార్ట్ అయినాయి. జార్డన్ ఫ్లడ్ స్టార్ట్ అయితే కనుక జార్డన్ 1/2 mile ఉంటుంది. చాలా గషింగ్ వాటర్ అనమాట. ఎంత గషింగ్ వాటర్ అంటే ఎవడైనా దాంట్లో దిగితే ఆ వాటర్ కొట్టుకొని వెళ్ళిపోతే రెడ్ సీలోకి వెళ్ళి పడతాం, అంత గషింగ్ వాటర్. సో నోబడీ కెన్ క్రాస్. ఇది 3rd చాప్టర్ అండి. ఏం చేయాలరా బాబు అని అంటే దేవుడు మళ్ళీ ఎందుకు టెన్షన్ పడతావు, 40 years క్రితం రెడ్ సీ దాటం చూసావా? అవును ప్రభా చూశాను. అప్పుడు నువ్వు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావుగా. సేమ్ జరుగుద్ది ఇక్కడ కూడా. సార్ అప్పుడు మరి మోషే గారు కర్ర ఎత్తారు కదా. అప్పుడు కర్ర ఎత్తాడు, ఇప్పుడు నువ్వు కర్ర ఎత్తక్కర్లేదు. మరి ఏం చేయాలి? యూ హ్యావ్ ఎ గోల్డెన్ ఆర్క్ కదా, మందసం. అది 12 మందిని తీసుకొని నడుచుకుంటే వెళ్ళమను. కొట్టుకుపోతారు. కాలేమను బై ఫెయిత్, నేను చూసుకుంటా తర్వాత అంటే మన వాళ్ళు కాలేశారు అంతే. నది వెనక్కి వెళ్ళిపోయి ఒక వాల్ లాగా అయిపోయింది అనమాట. సో డ్రై ల్యాండ్.
ఇది 3rd చాప్టర్ ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేసిందే 4th చాప్టర్ ఇంప్లిమెంటేషన్. క్రాస్ చేసి అవతలకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఇది జరిగిందో 2 థింగ్స్ జరిగినాయి. ఒకటేంటంటే జాషువాకు ఒక అష్యూరెన్స్, మా గురువుగారి దేవుడు తోడుకున్నాడు, నాకు కూడా తోడుకున్నాడు. రెండోది ఏంటంటే ప్రజలందరికీ సర్టిఫికేషన్. ఏంటి తెలుసా? మోజెస్కి ఎలా తోడుకున్నాను, నేను కూడా ఎలా తోడుకున్నాను, మోజెస్ మాటలు ఎలా విన్నారు, వీడి మాటలు కూడా వినాలి మీరు. మీకు అర్థమైంది కదా? అందరికీ ఒక డిక్లరేషన్ అన్నమాట. 4th చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు 5th చాప్టర్కి వద్దాం. 5th చాప్టర్లో వాళ్ళు అవతలకి వెళ్ళిన తర్వాత దేవుడు జాషువాతో ఏమంటాడంటే, వీళ్ళంతా చిన్న బచ్చగాళ్ళు, ఇది ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, 20 years అంతకంటే లోపల, వాళ్ళ అమ్మలో నాన్నలో అందరూ చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళకి నాకు రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పని చేయన్నాడు. ఏంటంటే మెన్ అందరికీ కూడా సర్కంసిషన్, సున్నత చేయమన్నాడు. ఆ సున్నత అయిపోయింది. ఒక 2 months ఎంతో వాళ్ళు హీలింగ్ కోసం ఆగారు. ఇప్పుడు ప్రాజెక్ట్ ఏంటంటే జాషువాకి, హీ హ్యాస్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద ప్రామిస్డ్ ల్యాండ్. ఈ ప్రామిస్డ్ ల్యాండ్లో 10 cities ఉంటాయి. ఒక్కొక్క సిటీకి ఒక కింగ్ ఉంటాడు. ఆ 10 kings మీద ఆయన విజయం సాధిస్తే కానీ ఆ ల్యాండ్ ఎలదవ్వదు అనమాట. సో బుక్ ఆఫ్ జాషువా 25 years స్పాన్లో జరిగింది. 1406 BC నుంచి 1380 దాకా BC, 25 years స్పాన్లో జరిగింది. మొదటి 12 chaptersలో మనకి 7 yearsలో జరిగిన విషయాలు ఉన్నాయి. ఫస్ట్ 7 years 1406 to 1399 BC. ఈ 7 yearsలో ఏం జరిగిందంటే 10 cities మీద విజయాన్ని సాధించాడు. ఇది ఫస్ట్ 12 chapters. నెక్స్ట్ 12 chapters జాషువా 18 yearsలో ఆయన మన విలేజ్ పంచాయతీ హెడ్ ఉంటాడే, విలేజ్ పెద్ద ఉంటాడే, లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడే, ఆ విధంగా ఇశ్రాయేలీలందరినీ నడిపించాడు. మనం గ్రామ పెద్ద అంటాం, విలేజ్ ప్రెసిడెంట్ అంటాం, పంచాయత్ ప్రెసిడెంట్ అంటాం, వాళ్ళేమో న్యాయాధిపతి అన్నారు. దట్స్ హౌ ఈస్ కాల్డ్ జడ్జి. ఓకే, సో ఆయన 13th chapter నుంచి 24th chapter దాకా ఆ జడ్జిగా ఉండి ఇశ్రాయేలీలందరికీ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేసేసి లాస్ట్గా ఒక పెప్టాక్ ఇచ్చాడు. గురువుగారు, వాళ్ళ గురుగారు మోస్ గారు పెప్టాక్ ఇచ్చాడు కదా, ఈయన కూడా పెప్టాక్ అంటే ఏంటి తెలుసు కదా? క్యాప్టెన్ కూర్చోబెట్టి మనం ఏమైనా సరే గెలవాలి అని అంటాడు. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ అదే ఆ పెప్టాక్ ఇచ్చాడు. హీ గేవ్ ఏ పెప్టాక్. ఎందుకంటే అసలు పొరపాటును కూడా ఇండియన్స్ గెలవకూడదు, పొరపాటును కూడా. ఎందుకంటే వాళ్ళు దే లాస్ట్ 7 wickets విత్ 30 runs. ఎవడు చేయడాల హారిబుల్. అయితే దాని అంతటి కారణం ఏంటంటే పెప్టాక్. సో ఈయన పెప్టాక్ ఇచ్చాడు. ఏం పెప్టాక్ ఇచ్చాడంటే, బాబు ఒకసారి అందరు రండి, నేను మా ఫ్యామిలీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, చచ్చిపోయేదాకా ఆరాధిస్తాం, మరి మీ సంగతి అంటే మీరు ఆలోచించుకోండి. ఇది చాలామంది ఇళ్లలో ఉంటుంది. యాజ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ వి విల్ సర్వ్ ద లార్డ్. అక్కడ దాకా పెడతారు, రెండోది పెట్టరు. చాలా కేర్ఫుల్ మనం. ఎందుకంటే ఎందుకు వచ్చింది కూడా ఏదో అది అర్థం క్వశ్చన్ మార్క్ పెట్టడం కదా. సో దట్ ఈజ్ వాట్ ఈజ్. సో మీకు బుక్ ఆఫ్ జాషువా అర్థమైపోయింది. అయితే మొదటి 12 chapters కూడా అన్ఈవెన్గా ఉంటాయి. ఫస్ట్ 6 chapters వార్కి ప్రిపరేషను, నెక్స్ట్ 6 chapters వార్స్. అదేంటండి, వార్కి ప్రిపరేషన్ ఎక్కువ టైం పట్టింది, వార్ యాక్చువల్గా తక్కువ టైం పట్టిందంటే గుర్తుపెట్టుకోండి. ఒక పెద్ద బౌల్డర్ ఉందనుకోండి, పెద్ద రాక్ పక్కన నుంచున్నాం అనుకోండి, డెఫినెట్లీ యు ఆర్ బ్లాక్డ్. కానీ యు ఆర్ నాట్ కంప్లీట్లీ బ్లాక్డ్. దేర్ విల్ లాట్ ఆఫ్ స్పేస్ యూ క్యాన్ సీ. ఏమో రైట్? పెద్ద రాయి ఉంటుంది. అయితే ఇంత చిన్న నలుసు కంట్లో పడింది అనుకోండి, ఇట్ ఈస్ బ్లాకింగ్ కంప్లీట్లీ. నేనేమంటానంటే కంట్లో నలుసు పెద్దది బయట ఉండే బండ కంటే. మన జీవితంలో లోన కలిగే భయం పెద్దది బయట వచ్చే థ్రెట్ కంటే. డిడ్ యూ గెట్ ఇట్? ద ఫియర్ ఫ్రమ్ ఇన్సైడ్ ఈజ్ మోర్ దెన్ ద ఫియర్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్, ఐ కెనాట్ డూ, నేను చేయగలనా, ఆల్ దీస్ క్వశ్చన్స్ దే ప్లే ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ నాట్ మేకింగ్ అస్ టు ప్రోగ్రెస్. బయట ప్రాబ్లమ్స్ కంటే లోన్ ఉండేటువంటి స్ట్రగుల్స్ ఎక్కువ. సో మొదటి 6 chaptersలో ఆ స్ట్రగుల్స్ గురించి అడ్రస్ చేశాడనమాట. ఇప్పుడు
ఐ హ్యావ్ గివెన్ ఎ లాంగ్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే, అలాంటి స్ట్రగుల్స్లో ఉంటున్నప్పుడు ద ఫస్ట్ సిటీ హీ వాజ్ ఫేసింగ్ ఈజ్ జెరికో. ద ఫస్ట్ సిటీ ఈజ్ ఫేసింగ్ ఈజ్ జెరికో. జెరికో గురించి ఒక చిన్న మాట చెప్పాలి. జెరికోకు ఉన్నటువంటి ఒక రికార్డ్, ఒక కైండ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏంటంటే, జెరికో ఈజ్ ద ఓల్డెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ దట్ వాజ్ కంటిన్యూస్లీ ఇన్హాబిటెడ్. ప్రపంచంలో అతి ఎక్కువ కాలం నుంచి ప్రజలు జీవిస్తున్న పట్టణం ఏదంటే జెరికో. జెరికో కంటే ఓల్డ్ సిటీస్ ఉన్నాయి, నేను కాదనట్లా, బట్ పీపుల్ స్టాప్డ్ లివింగ్ దేర్. అది ఊరు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బట్ ఈ సిటీని ఇట్ వాజ్ కన్సిస్టెంట్లీ ఇన్హాబిటెడ్. మీరు ఒకవేళ హోలీ ల్యాండ్ టూర్కి వెళ్తే జెరికో సిటీకి తీసుకెళ్ళి దిస్ ఈజ్ ద ఓల్డ్ సిటీ అని మీకు చూపిస్తారు అనమాట. అయితే అప్పట్లో ఈ ఓల్డ్ సిటీస్, వై దే ఆర్ కాల్డ్ సిటీస్, వై దే ఆర్ వెరీ స్ట్రాంగ్, ఎందుకు అవి బలమైనటువంటి పట్టణాలు అన్నారంటే, మన సిటీస్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్లో అన్నమాట. మీకు గేటెడ్ కమ్యూనిటీస్ అంటే తెలుస్తుంది. సో గేటెడ్ కమ్యూనిటీస్కి వాల్యూ ఎక్కువ, ఎందుకంటే ప్రొటెక్షన్ ఉంటుంది అది ఇదని. ఎందుకని గేటెడ్ కమ్యూనిటీస్ అని అన్నారంటే, మన అమెరికన్ స్టైల్లో అయితే చుట్టూ ఓక్ ట్రీస్ ఉంటాయి, లేదు అని అంటే కనుక బార్డ్ వైర్ ఉంటుంది, లేదు అంటే కనుక చెక్కతో కట్టినటువంటి ఒక చిన్న ఇది ఉంటుంది, దానికి గేటెడ్ కమ్యూనిటీ అని పేరెట్టారు. అయితే జెరికో అలాంటిది కాదు. జెరికో అనే సిటీ చుట్టూ వాల్ ఉంటుంది. వాల్ అంటే మీరు అనుకునేటువంటి చెక్కతో ఉండేటువంటి 2 అంగుళాల గోడ కాదు, 2 inches, లేకపోతే ఇండియాలో 9 అంగుళాల గోడ కాదు. ఎంత వైడ్ ఉంటుందంటే ఆ గోడల మీద నుంచి ఒకేసారి 4 to 5 హార్సెస్ పరిగెట్టుకుంటూ వెళ్తాయి అంటారు. అంటే ఇట్స్ ఎ రోడ్. వాల్ ఈజ్ లైక్ ఎ రోడ్. ఎత్తుగా ఉంటుంది, పైకి బౌల్డర్స్తో కడతారు, పైన రోడ్ లాగా ఉంటుంది. ఎందుకనంటే పైన సెక్యూరిటీ గార్డ్స్ తిరుగుతూ ఉంటారు గుర్రాల మీద. పీపుల్ ఈవెన్ క్యాన్ లివ్ దేర్. అందుకని ఆ గోడ మీద ఇల్లు కొట్టేసుకుంది. యు అండర్స్టాండ్? సో సచ్ ఏ బిగ్ వాల్ అనమాట. ఆ వాల్ బయట నుంచొని మనవాడికి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఊరి అబ్బో, ఈ గోడ దాటి ఎవడెళ్తాడు రా బాబు, హౌ కెన్ ఐ గో దేర్, ఏం చేయాలి ఇప్పుడు? దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ ఫియర్ హీ వాజ్ గోయింగ్ త్రూ. అలాంటి ఫియర్ గుండా వెళ్తున్నప్పుడు దేవుడు తనకి 4 అష్యూరెన్సెస్ ఇచ్చాడు. ఓకే, వీ విల్ లుక్ ఎట్ ఇట్. జాషువా చాప్టర్ 5 verse 13 ఆన్వర్డ్స్. నేను తెలుగులో చదువుతానే. జాషువా చాప్టర్ 5 verse 13. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అన్నాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమి అని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. అయితే నేను ఫర్దర్ చెప్పకముందు ఒక డిస్క్లైమర్ ఇస్తాను ముందు. ఏంటంటే, ప్రస్తుతం నేను చెప్పులు వేసుకొని మాడుతున్నా, నేనే డిక్లేర్ చేస్తున్నా. అంటే ఈడ పాదరక్షలు ఇప్పుడే లేదా అని తొంగి చూసే బ్యాచ్ ఉంటారు. అందుకే నేను డిక్లేర్ చేయాలి, నేను చెప్పులు వేసుకొని మాట్లాడుతున్నా. సార్ మరి చెప్పులు తీసాము ఉన్నది, మరి దాని గురించి మాట్లాడతాను నేను. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, డోంట్ వరీ. నా చెప్పులు చూస్తూ వాక్యం వెంటనే మనేది. గాట్ ఇట్? సో ఐ విల్ హ్యాండిల్ ఇట్, ఐ విల్ డీల్ విత్ ఇట్. నేను ఖచ్చితంగా దాన్ని డీల్ చేస్తా. దాన్ని వదిలేను. నేను ఎక్కడ పక్క వెళ్ళను. ఒకవేళ పక్క వెళ్తే నా చొక్కా పట్టుకొని అడిగేసాను. ఐ విల్ డెఫినెట్లీ హ్యాండిల్ ఇట్, బట్ లెట్స్ గో ఇన్ అన్ ఆర్డర్. అందుకనే మీకు ముందే చెప్పేశాను. సో ఈ 5th chapter 13th verse నుంచి 6th chapter 2nd verse లోపల గాడ్ వాజ్ గివింగ్ 4 assurances. ఏంటి అష్యూరెన్సెస్ అన్న దాని ముందు అసలు ఏం జరిగిందో చూద్దాం. మనోడు ఆ గోడను చూసి ఇలా పడిపోయాడేమో, తలక ఉంచుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడేమో, ఏమో నాకు తెలియదు. సడన్గా గోడ దగ్గర ఒక ఆయన నుంచొని ఉన్నాడు.
ఈ నుంచున్నటువంటి వ్యక్తి ఒకవేళ మోడర్న్ వ్యక్తి అయితే ఏం చేసి ఉండేవాడు అంటే గన్ను తీసి ట్రిగ్గర్ మీద ఏలు పెట్టుండేవాడు, మోడర్న్ వ్యక్తి అయితే. అయితే ఆ కాలంలో గన్ను లేదు కాబట్టి కత్తి తీసి ఇలా పట్టుకొని ఉన్నాడు. సో గన్నుకి మీద ట్రిగ్గర్కి నీ వేలు పెట్టుంటే షూట్ చేయడానికి నువ్వు ఎంత పర్ఫెక్ట్గా రెడీయో, కత్తి స్వర్డ్ అనే దాన్ని ఒరలోంచి తీసి బయట పట్టుకుంటే కూడా అంతే. హీఈస్ రెడీ టు అటాక్. ఆయన ఉన్నాడు, రెడీ టు అటాక్ మనిషి ఉన్నాడు. జోషువా గౌక్కని లేచి నెమ్మదించారు. సార్ మీరు మా పార్టీయా అపోజిషన్ పార్టీయా అని అడిగాడు. అడిగితే ఆయన కాదు, అపోజిషన్ కాదు, యెహోవా సేనాధిపతిగా వచ్చాను అన్నాడు. ఇది ఆయన అన్నమాట. యెహోవా సేనాధిపతిగా వచ్చాను అంటే యెహోవా కాదుగా. డిడ్ యూ గెట్ ఇట్? కమాండర్ ఆఫ్ ద లార్డ్స్ ఆర్మీ అని అన్నప్పుడు హీఈస్ నాట్ లార్డ్ కదా, హీఈస్ నాట్ లార్డ్. పోనీ లెట్ us సపోజ్ ఏంజెల్ వచ్చాడు అనుకుందాం. ఏంజెల్ వచ్చాడు అని మనం ఒప్పుకుంటే కనుక ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే జోషువా ఏం చేశాడు, వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు, వర్షిప్ చేశాడు. పైగా ఆయన ఏమన్నాడు, చెప్పులిపే ఇది హోలీ ప్లేస్ అన్నాడు. ఏంజెల్ ఎప్పుడు ఆ మాట అండవు. డానియల్కి అలాంటి ఫీల్ వచ్చింది. అప్పుడు ఏంజెల్ అంటే మీద పడుతుంది, నేను కూడా నీట్స్ టైప్ సర్వెంట్ అన్నాడు. జాన్ ప్యాట్మస్లో ఉన్నప్పుడు కూడా ఏంజెల్ వస్తే పాపం ఆయన దేవుడు అనుకుని కాళ్ళ మీద పడుతుంది, వద్దు నేను కూడా నీలాంటి ఏంజెల్. సో ఇక్కడ ఏంజెల్ కాదు, యెహోవా కాదు. ఇట్ ఈస్ నాట్ ద లార్డ్, ఇట్ ఈస్ నాట్ లార్డ్స్ ఏంజెల్. దెన్ హూ కేమ్? హూ కేమ్? The one who came is definitely God. The one who came is definitely God, but not Yahweh. ఎవరై ఉండొచ్చు. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలాసార్లు దేవుడు మనిషిలాగా వచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మమ్రే అనేటువంటి ప్లేస్ దగ్గర అబ్రహాం దగ్గరికి గాడ్ ఇద్దరు ఏంజల్స్ని తీసుకొని వచ్చాడు కదా. ఆయన ఫుడ్ పెడితే తినేసేసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు, ఇది జరిగింది కదా. సో అక్కడ గాడే వచ్చాడు. తర్వాత మన మోసెస్ గారి దగ్గరికి దేవుడు వచ్చాడు కదా. సో దీన్ని ఏమంటారంటే దేవుడే మనిషిలాగా వస్తే కనుక దెర్ ఇస్ అ టెక్నికల్ వర్డ్ కాల్డ్ థియోఫెనీ. థియో అంటే గాడ్, ఫెనీ అంటే మార్పు చెంది రావటం టెంపరీగా. సో ఇది వన్ ఆఫ్ ద థియోఫెనీస్. కానీ ఈ థియోఫెనీస్లో డెఫినెట్లీ ఇట్స్ నాట్ యావే, యెహోవా కాదు. మరి ఎవరు వచ్చి ఉంటారు? చాలామంది పండితులు చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్. బిఫోర్ ఇన్కార్నేషన్, మరియ గర్భం ద్వారా శరీరధారి అయి మన మధ్యకు యేసు ప్రభు రావటానికి మునుపు ఆయన టెంపరీగా ఇలాగ కొన్ని సందర్భాల్లో రావడం జరిగింది. ఇది ఒకటి. దిస్ ఈజ్ కాల్డ్ క్రిస్టోఫెనీ. క్రైస్ట్ కమింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు అడ్రస్ ఎన్ ఇష్యూ, క్రిస్టోఫెనీ. సో ఇక్కడ జీసస్ క్రైస్టే వచ్చేసాడు. అని వచ్చి ఆయన 4 అష్యూరెన్సెస్ ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ అష్యూరెన్సెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఐఎమ్ రీడింగ్ అగైన్ వర్స్ 13. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒకడు అతని ఎదుటి నిలిచి ఉండాను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. We understand Jesus Christ came to give the assurance. అయితే what was going through in the mind of Joshua? యెహోషువ మనసులో ఆ టైంలో ఏం జరుగుతుంది? He was terribly feeling lonely. ఆయన ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. Let me tell you one thing. The greatest attack Satan can do or attack in our life is to separate you from all your people, to bifurcate you from all your people, to distance you from all your people. అంటే ఫిజికల్గా నువ్వు దూరంగా వెళ్ళిపోవచ్చు. కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఫిజికల్గా వెళ్ళిపోవచ్చు. ఆల్ ద ఫ్రెండ్స్ విల్ బి అరౌండ్, బట్ యూ డోంట్ టాక్ టు ఎనీబడి. నువ్వు ఎవరితో మాట్లాడు. యూ సిట్ అలోన్. యూ గో త్రూ దట్ థింకింగ్ అగైన్ అండ్ అగైన్. నీకున్న ఛాలెంజ్, నీకున్నటువంటి స్ట్రగుల్, నీకున్నటువంటి ఆ ఇష్యూని ఆలోచించి యూ బిల్డ్ అ వాల్ అరౌండ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఆల్వేస్ కమ్ విత్ క్వశ్చన్స్. ఏంటి తెలుసా? నాకెవరు లేరు బాయ్, నాకెవరు లేరు. ఐఎమ్ అలోన్. హూ కెన్ అండర్స్టాండ్ మీ? హూ కెన్ అండర్స్టాండ్ మీ? దిస్ ఈజ్ వాట్ Satan can create in you. ఆ టైంలో వాడు చెవులు అరిసే పని అనేది తెలుసా? నీకెవ్వరు లేడురా, నీకెవ్వరు లేరు. యు ఆర్ అలోన్. ఆ లోన్లీ థింకింగ్ వచ్చేటప్పటికి ఫియర్ ఉంటుంది. ఆ లోన్లీ థింకింగ్ ఉన్నప్పుడు చాలా
మనం చాలా ఫ్రెజైల్ అయిపోతాం, ఎంతగా ఇదైపోతాం అంటే ఈజీగా బెండ్ అయిపోతాం, ఈజీగా కాంప్రమైజ్ అయిపోతాం, బికాజ్ దెర్ ఇస్ నో సపోర్ట్ ఫర్ అస్. There is no support for us. Satan's strategy right from the beginning is separate and attack. Separate and attack. బైబిల్లో మనకు ఉన్నటువంటి స్టోరీ ప్రకారం జెనసిస్ 3లో ఈవ్ వాజ్ అలోన్ అండ్ సాటన్ అటాక్డ్. సో నువ్వు ఫిజికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, మెంటల్గా కానీ, రిలేషనల్గా కానీ, ఫిలసాఫికల్గా కానీ, వెన్ యూ బికమ్ అలోన్, that is the moment Satan attacks. I don't know if you are going through that lonely moment in your life. You might be a wife, you might be a husband, you might be having a couple of friends around you, you might be a son, you might be a daughter living in a family, but still you might be going through this lonely feeling. If that is the situation, this definitely address. Satan's strategy అలోన్ చేయటం అని అనటానికి రీజన్ ఏంటంటే, దీస్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ కెనడాలో ఒక రూల్ తీసుకొచ్చారు. ఏమనంటే, చిల్డ్రన్ యాజ్ యంగ్ యాజ్ 5 క్యాన్ డిసైడ్ దర్ జెండర్. పేరెంట్స్ కెనాట్ అబ్జెక్ట్ దట్. బై డూయింగ్ దాట్, వాట్ ఈస్ సాటన్ ఈస్ ట్రైంగ్ టు డూ? ఎంత చిన్న వయసులో అయితే అంత చిన్న వయసులో పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి అటాక్ చేయటం. Can you understand that? This is happening around us. మన చుట్టూ జరుగుతుంది ఇది. ఎలాన్ మస్క్ కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ ఎందుకు వచ్చాడు? ద సేమ్ రూల్ అప్లైస్ ఇన్ కాలిఫోర్నియా. అమెరికా మొత్తం లేదు అది, బట్ ఇట్స్ దేర్ ఇన్ కాలిఫోర్నియా. దట్స్ వై హీ కేమ్ ఆఫ్ హియర్. You know that you are living in that kind of world where Satan's strategies are no more subtle, they are deliberate. ఒకప్పుడు చాప కింద నీరులాగా ఉన్నది సాతాను యొక్క వ్యూహాలు, ఇప్పుడు అవి కావు. ఇట్స్ అ డైరెక్ట్ అటాక్. డివైడ్ అండ్ రూల్. ఎంత హారబుల్ చూడండి.